సో 3 గంటలకి బ్రాహ్మణుడిగా లేచి నిష్ఠా నియమాలు పాటించే కంటే ఒక జాడు పట్టుకొని ఒక గురిని శుభ్రం చేసుకుంటే అంత పుణ్యం నాకు దక్కుతుంది. ఏది ఈజీ? ఇదే ఈజీ. ఈజీ మెథడ్. శూద్రుడిగా బతకడం ఈజీ. కానీ వీళ్ళేం చేశారు, శూద్రుడు అంటే అనగదొక్కాడు, బ్రాహ్మణులుగా బ్రాహ్మణుడిగా ఒక్కరోజు బతుకును, ఒక్కరోజుగా బతికి చూపెట్టు, కళ్ళు నీళ్ళు వస్తాయి నీకు, కారిపోతాయి అన్ని చోట్ల నుంచి. సో బ్రాహ్మణుడిగా బతికే కంటే ఒక శూద్రుడిగా సనాతన ధర్మంలో బతికి పొద్దున్న లేస్తే రామకృష్ణ ఓం నమ శివాయ అనుకుంటే ఎంత పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం నాకు దొరికినప్పుడు నేను బ్రాహ్మణుడు ఎందుకు అవ్వాలి? సతీ సాగమనం గురించి ఎత్తుకుంటే, ఇప్పుడు భర్త చనిపోతానే భార్యను ఆ చిత్తులో మంట పెట్టి ఇది సనాతన ధర్మంలో ఉంది అని కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటారు. ఓకే. అండ్ ఈ సతీ సాగమనం అనేది ఎలా వచ్చింది సనాతన ధర్మం?